నమస్తే న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర దేవిడెరుకు కనీసం కొనుగోలు కేంద్రాల్లో సంచులు కూడా కరువయ్యాయి. బేలా మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డ్ లో జొన్న రైతులు పడుతున్న అవస్థలు చూస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం ఎంత డుల్లగా ఉందో అర్థమవుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు బేలా మండలంలో ఈ జొన్నల కొనుగోలు కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. మన బేలా మార్కెట్లో ఈ జొన్నల పర్చేస్ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటి వరకు రైతుల నుండి 30% జొన్నలు కొనడం జరిగింది. ఇంకా 70% జొన్నలు కొనవలసి ఉంది. ఇప్పటికే దాదాపుగా అన్ని ఊర్ల నుంచి జొన్నలు కూడా ఇక్కడికి వచ్చేస్తున్నాయి. ఇప్పటి వరకు 30%కి మాకు గన్ని బ్యాగ్స్ రావడం జరిగింది. పర్చేస్ కూడా చేయడం జరిగింది. ట్రాన్స్పోర్ట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. మాకు ఇక్కడే గోడౌన్ ఉంది కాబట్టి పర్చేస్ చేసిన వెంటనే ఇక్కడ లోడ్ చేయడం జరుగుతుంది. తర్వాత గన్ని బ్యాగ్స్ కొద్దిగా ఇబ్బందిగా ఉంది. గన్ని బ్యాగ్స్ ట్రాన్స్పోర్ట్లో వస్తున్నాయి. మళ్ళా రైతులకు అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఎవరైతే సొంతంగా గన్ని బ్యాగులు సమకూర్చుకుంటారో ఒక్కొక్క గన్ని బ్యాగ్కి 22 రూపాయల చొప్పున వారికి అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు రైతులందరితో మాట్లాడడం జరిగింది. చాలామంది రైతులు వారు గన్ని బ్యాగులు సొంతంగా సమకూర్చుకుంటామని తెలియజేశారు. ఎవరైతే సొంతంగా తెచ్చుకుంటారో వాళ్ళకి 22 రూపాయల చొప్పున గన్ని బ్యాగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన వారు ఎవరికైతే ఇబ్బందిగా ఉందో వాళ్ళకు కూడా గన్ని బ్యాగులు తెప్పించడం జరుగుతుంది. ఈ రోజు కూడా గన్ని బ్యాగులు ఒక లోడు రావాల్సి ఉంది. మధ్యాహ్నం 2 గంటల వరకు గన్ని బ్యాగ్స్ వస్తాయి. రాగానే ఎవరికైతే ఇబ్బందిగా ఉందో వాళ్ళందరికీ కూడా గన్ని బ్యాగులు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంకా మిగిలిన విషయాలు చూసుకుంటే ఇక్కడ మార్కెట్లో అన్ని సమకూరి ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా సజావుగా ఈ కొనుగోలు కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో భాగంగా మా అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కానీ, మా మార్కెటింగ్ ఆఫీసర్ గారు కానీ అన్ని సహాయ సహకారాలు అందిస్తూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాల ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. ఊర్లలో నుంచి ఎవరైతే జొన్నలు తీసుకొని వస్తున్నారో వారు గన్ని బ్యాగులు సమకూర్చుకొని వాళ్ళే గన్ని బ్యాగులు పర్చేజ్ చేసుకొని తీసుకొని వస్తే వాళ్ళకి 22 రూపాయల చొప్పున గన్ని బ్యాగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీరే లోడ్ చేసుకొని వస్తే ఇక్కడ మార్కెటింగ్ కూడా ఈజీగా అయిపోతుంది. మీకు కాంటాక్ట్ చేసి వెంటనే కూడా మీరు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గమనించగలరని కోరుతున్నాను. రెడీగా ఉన్న వాళ్ళు తీసేసుకోండి. అధికారులు మొక్కుబడిగా పర్యటనలు చేస్తూ గొప్పలు చెప్పడమే తప్ప గ్రౌండ్ లెవెల్లో రైతుల కష్టాలు తీర్చడంలో పూర్తిగా విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండల ప్రత్యేక అధికారి, ఎంపీడీఓ, వ్యవసాయ అధికారులు దర్జాగా మార్కెట్ యార్డుకు వచ్చి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేస్తామని హామీలు గుప్పించారు. కానీ అసలు వాస్తవం ఏంటంటే కొనుగోలు మొదలై ఇన్ని రోజులవుతున్నా ఇప్పటి వరకు కేవలం 30% పంటను మాత్రమే కొనుగోలు చేశారు. మరి మిగతా 70% పంట పరిస్థితి ఏంటి? జొన్న రాశులతో రైతులు ఇంకెన్ని రోజులు ఆరు బయట పడికాపులు కాయాలి? ఇక అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట ఏంటంటే గన్ని బ్యాగుల కొరత సాకుతో కొనుగోలులో తీవ్ర జాప్యం చేస్తున్నారు. జొన్నల దిగుబడి వస్తుందని ముందే తెలిసినా సంచులు ఎందుకు సిద్ధం చేసుకోలేకపోయారు? అంతేకాదు రైతులు సొంతంగా గన్ని బ్యాగులు తెచ్చుకుంటే ఒక్కో బ్యాగుకు 22 రూపాయలు ఇస్తామంటూ అధికారులు వింత ఆఫర్లు ప్రకటిస్తున్నారు. అంటే కొనుగోలు కేంద్రాల్లో కనీసం సంచులు కూడా ఉంచలేని దుస్థితికి మార్కెట్ యార్డులు చేరుకున్నాయా? అసలు సంచులు తెచ్చుకునే బాధ్యత కూడా రైతులదేనా అంటూ అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల మాయ మాటలు నమ్మి మోసపోవడానికి రైతులు సిద్ధంగా లేరు. ఇప్పటికైనా యంత్రాంగం మొద్దు నిద్ర వేడి వెంటనే గన్ని బ్యాగులు సమకూర్చి యుద్ధ ప్రాతిపాదికన జొన్న కొనుగోలు పూర్తి చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన తప్పదనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఇలాంటి మరిన్ని సెన్సేషనల్ వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.